హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఎండోర్మెంట్ నోటిఫికేషన్ రాబోతుంది. దానికోసం హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ నుంచి దశావతారాలు గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దశావతారాలలో దశ అంటే 10 అవతారాలు. 10 అవతారాలలో ఫస్ట్ అవతారం మత్స్య అవతారం. యుగాల నాటి మాట, మహాజల ప్రళయం సంభవించింది. భూభాగమంతా నీట మునిగింది. ప్రపంచమంతా ఒక పెద్ద సముద్రంలా మారిపోయింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. వీరిలో విశ్వరచన అంతా బ్రహ్మదేవుడే చేస్తాడు. సకల విజ్ఞానానికి, విశ్వసృష్టికి ఆయనే మూలపురుషుడు. బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో 4 వేదాలను ఒక రాక్షసుడు దొంగలించాడు. అతడి పేరు హయగ్రీవుడు. క్రూర స్వభావం గలవాడు. ధర్మబద్ధమైన జీవన విధానానికి రాక్షసులే వ్యతిరేకులు. హయగ్రీవుడు తన దొంగలించిన 4 వేదాలతో సహా సముద్రం అడుగు భాగాన దాగి ఉన్నాడు. ఆ కాలంలో సత్యవ్రతుడనే ఋషి ఉండేవాడు. ఒకనాడు ఉదయం వేళ సత్యవ్రతుడు సంధ్యావందనంలో నిమగ్నమై ఉన్నాడు. కాలకృతులు పూర్తి చేసుకుని సూర్యభగవానుడికి దోసిలితో నీళ్లు భక్తితో సమర్పిస్తున్నాడు. అంతలో ఒక చిన్న చేప నీటిలో నుంచి ఎగిరి ఆయన దోసిలిలో పడింది. సత్యవ్రతుడు వెంటనే దానిని నీటిలోనికి వదిలి వేశాడు. అప్పుడు ఆ చిన్న చేప ఋషికిలా మొరపెట్టుకుంది, ఓ దయా, ఈ నీటిలో పెద్ద చేపలు, తిమింగలాలు, మొసళ్ళు ఉన్నాయి. అందులో ఒక పెద్ద చేప నన్ను మింగివేయబోయింది. తప్పించుకుని ఎగిరి నీ దోసిట్లో పడ్డాను అని చెప్పింది. సత్యవ్రతుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్ని తన కమండలంలోనికి తీసుకున్నాడు. మరునాడు ఆ చేప పెరిగి పెద్ద అయింది. సత్యవ్రతుడికంతా అర్థమైంది. అది సాధారణమైన చేప కాదని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ రూపం ధరించాడని గ్రహించాడు. దేవాది దేవా, నీకు మాత్రమే ఇలా పెరగడం సాధ్యం అంటూ చేతులు జోడించి నమస్కరించాడు. సత్యవ్రత, మీరు ఊహించినది నిజమే. నేను శ్రీ మహావిష్ణువునే. సరిగా ఈ రోజు నుంచి 7 రోజులకు మహాజల ప్రళయం రానున్న కారణంగా ముల్లోకాలు నీట మునుగుతాయి. నేను మీకోసం ఒక నావను పంపుతాను. మీరు 7 ఋషులు, ఔషధ వృక్ష జాతులతో కలిసి ఆ నావలో ఎక్కండి. వాసుకి అనే మహర్షి సర్పంతో ఆ నావను కట్టండి. మహాజల ప్రళయం ముగిసేదాకా ఆ నావ నీటిలో తేలియాడేలా నేను చూసుకుంటాను అని అభయమిచ్చింది. శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగానే సత్యవ్రతుడు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చాడు. సముద్రం అడుగు భాగానికి ఈదుకుంటూ వెళ్ళాడు. హయగ్రీవుడిని దాగి ఉన్న చోటుకి చేరుకున్నాడు. ఘోర యుద్ధం అనంతరం హయగ్రీవుడు మరణించాడు. శ్రీ మహావిష్ణువు 4 వేదాలను రక్షించి తెచ్చి బ్రహ్మదేవుడికి అందించాడు. బ్రహ్మదేవుడు వాటిని ముందు తరాల వారి కోసం భద్రపరిచాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది మత్స్యావతారం గురించి. ఇప్పుడు దీని నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి. శ్రీ మహావిష్ణువు 4 వేదాలను రక్షించి ఎవరికి అందించాడు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.